ఏయ్ మెంటల్ దానా ఏంది అటు ఇటు తిరుగుతున్నావు నా ముందరా? ఏయ్ నన్నే మెంటల్ అంటావా? ఏయ్ నేను మా బావ కోసం గన్ పట్టుకొని తిరుగుతున్నా, నువ్వేమి ఇక్కడ? నేను కూడా నా బామర్ది కోసం ఎదురు చూస్తున్నా. నమో వెంకటేశాయ నమో నమ. కష్టపడి 20 సంవత్సరాలు చదివి ఈ ఎల్ఎల్బి పూర్తి చేశా. ఈ రోజే మా ఊర్లో అడుగు పెట్టా. స్వామి వెంకటేశ, నాకు ఒక మంచి కేసు ఇచ్చేలాగా చూడు స్వామి. బా పొద్దు నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను బావా. నేను కూడా బామర్ది నీకోసం వెయిట్ చేస్తున్నా. నేను అమ్మా ఏం నేను కన్ను పెట్టుకొని నిలబడినావు నువ్వు? బావా నువ్వే నీ చేతిలో కొడుకు పెట్టుకొని నిలబడినావు. బావా బామర్ది బావా బామర్ది బావా బామర్ది బావా బామర్ది బావా మరదలా బావా మరదలా. ఏం బావా కొడుకులు పట్టుకొని పొద్దున్నే ఎలాగై నిలబడి చచ్చినావు? నాకు తెలిసింది నువ్వు ఎల్ఎల్బి పాస్ అయ్యి వస్తున్నావని. అందుకే బావా నేను కూడా వచ్చాను నువ్వు పాస్ అయ్యావని. నేను 20 ఏళ్ళు కష్టపడి ఎల్ఎల్బి పాస్ అయితే ఎవడన్నా పూలదండలు అవి తెస్తారు. మీరేంద్ర స్వామి ఒకరు గన్ను ఒకరు గొడవలు తెచ్చిచ్చినారు. ఇది నీకోసం కాదు బామర్ది, నువ్వు పాస్ అయినావో తెలిసి మా పక్కింటి వాళ్ళు నలుగురిని వేసేసిన. నేను కూడా బావా పక్కింటి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరినీ వేసేసిన. ఎంతకు తెగించారా? ఊరిని అబ్బా నేను ఎల్ఎల్బి చదివి పాస్ అవడానికి మీరు నలుగురిని వేయడానికి ఏం సంబంధం రా? బామర్ది నువ్వు ఉన్నావనేగా ఎంతమంది వేసేకి రెడీగా అయినా. బావ లాయర్ అని నేను కూడా అంతే అందరినీ వేసేసా. ఏంది బావా మరదలు, నేను లాయర్ అయితే మీరు చంపడం ఏంది? అది 20 ఏళ్ళ పగ. నాది 50 ఏండ్ల పగ. పిచ్చి మరదలా పిచ్చి బావా, నేనేం చేస్తానే? మీరు చంపుకొని వస్తే నేనేం చేయాలి చెప్పు? ఏం చేయాలా? నువ్వు కోర్టు పోయి వాదించి గెలిచి మమ్మల్ని బయటికి వెళ్ళా. ఫస్ట్ నా కేసు నుంచి నన్ను బయటకే బావా. ఏయ్ వాడు నా బామర్ది, ఫస్ట్ నా కేసు తీసుకుంటాడు. ఏయ్ వాడు నా బావా, ఫస్ట్ నా కేసే తీసుకుంటాడు. ఏయ్ నా కేసు తీసుకుంటాడు. ఏయ్ నా కేసే నా కేసు తీసుకుంటాడు. నాకే తీసుకుంటాడు. ఏం నీకు? బావా మరదలా ఎంత పని చేస్తురే? ఫస్ట్ కేసు అని నేను ఆత్రం పడి వస్తేనే ఒకరినొకరు చంపుకొని సత్తిరే. ఇప్పుడు మీ ఇద్దరు కేసు నా మీదకి వస్తుంది. నా జీవితంలో ఈ నల్లకోటే తొడగను. ఈ లాను వద్దు పాడు వద్దు. 20 ఏళ్ళు కష్టపడినా వద్దే వద్దు సామే.